ఈ రోజు మనం సతీష్ బ్రో కాడికి వచ్చినాం. యాక్చువల్లీ సతీష్ బ్రో వెళ్ళడం మెయిన్ రీజన్ ఏంటంటే చిన్న స్ట్రీట్ ఫుడ్ నుంచి ఈ రోజు ల్యాక్స్ ఆఫ్ ఏం చేస్తున్న ఒక రెస్టారెంట్ అయితే పెట్టిండు. మనం పూర్తి దాని గురించి మాట్లాడదాం. బ్రో హాయ్ బ్రో. బ్రో నేను ఫస్ట్ మిమ్మల్ని చూసింది మీ రీల్ నుంచే. అలా ఒక రీల్ ఉంటుంది, ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టార్ చేసిన, అక్కడ నుంచి ఇప్పుడు ఒక రెస్టారెంట్ స్టార్ చేసిన, అది అసలు ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న, ఒక సర్టైన్ బిజినెస్ అయితే చేస్తుంది. దీనికి రీజన్ అంటే ఇలా రావడానికి మీరు ఇంత హార్డ్ వర్క్ చేశారు కదా, సో ఈ జర్నీ గురించి మాకు కొద్దిగా చెప్తారా? జర్నీ అది స్టార్టింగ్ తోపుడుపల్లి స్టార్ట్ అయింది భయ్యా. చిన్నగా ఏదో బతుకుదేరు కోసం చిన్నగా తోపుడుపల్లి స్టార్ట్ చేసాం. అది పెట్టిన తర్వాత 1 month తర్వాత అలా డెవలప్ అయింది. 1 month వరకు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. 1 month సెట్ అయిపోయిందా? 1 month దాకా స్ట్రగుల్స్ లో ఉన్నాం. ఓకే, లాస్ వచ్చింది. 1 month తర్వాత కొంచెం ట్రాక్ లో పడినాం. బాగానే నడిచింది. స్ట్రీట్ ఫుడ్ నుంచి కొంచెం ఏదన్నా మంచిగా రెంట్ తీసుకొని మంచిగా పెడతాం కదండి, 2 షట్టర్లు తీసుకొని స్టార్ట్ చేసాం. మళ్ళీ నీట్ గా మరి రోడ్ మీద కాకుండా కొంచెం షట్టర్లో ప్లాన్ చేసుకున్నాం. సార్ మీది ఒక ట్యాగ్ లైన్, మీది ఒక డైలాగ్ ఉంటుంది కదా, నచ్చితే మా కాడ బిల్లు కట్టండి, నచ్చకుంటే బిల్లు కట్టకండి. సార్ అది ఇప్పుడు దాన్ని ఎట్లా అంటే ఒక మార్కెటింగ్ అయినా, జస్ట్ జనాలు ఎట్లాగో వచ్చినారు బిల్లు కట్టకుండా వెళ్ళిపోరు అని ఒక మార్కెటింగ్ చెప్తారు. లేదంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది, మీరు నచ్చితేనే బిల్లు కట్టండి అంటారు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో. నచ్చితే బిల్లు కాదు, మీరు టేస్ట్ చూడండి, నచ్చితేనే టోకెన్ తీసుకుంటే తినండి అని చెప్తా. అట్లా నచ్చదు అనుకోండి తిన్నాక వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. స్టార్టింగ్ మనం టేస్ట్ చూస్తాం కదా, టేస్ట్ చూసినప్పుడే బాగాలేదని ప్రయత్నం అయిపోవచ్చు. అదే అది ఎలా బ్రో అంటే ఇప్పుడు మా ఫుడ్ మీద మాకు నమ్మకం, మా భార్య ఉంటుంది, ఆ టేస్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది. నాకు చేతి వాటం బాగుంటుంది, అది నాకు ఒక్కరికే తెలుసు, ఇంకా అందరికి తెలియాలని అట్లా చెప్తా. ఇప్పుడు డైలీ ఎంత కర్రీ అమ్ముతారు బ్రో? అందాక ఓన్లీ సీ ఫుడ్ కదా, అన్నీ ఉంటాయి, మొత్తం ఉంటుంది. దాదాపు ఎంత వరకు చేస్తారు సేల్ ఇక్కడ? అందాక చాలా ఉంటాయి. ఒక 60-70 కేజీలు చేపలు, 30 కేజీలు, 20 కేజీలు చికెన్, చెప్పుకున్నప్పుడు చాలా ఉంటాయి. చాలా సేల్ అవుతుంది. బ్రో మీ ప్రొఫైల్లో చూసినాం, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఏమని చూసినాం అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది వద్దు అన్నట్టు చూసినాం. అది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడున్న యూత్ కూడా ఎలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంటే మావా నువ్వు, మావా నేను అని చెప్పి ఒక 4 కలిసి ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే అసలు పార్ట్నర్షిప్ వద్దు, వస్తే ఒక్కడే రా, ఒక్కడే పోరాడు అన్నట్టు చెప్తారు. దాని వెనకాల అంత హార్డ్ రీజన్ ఏముంది? నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు మీరు కూడా దెబ్బ అయిపోద్దని చెప్తామని నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టుకున్నా. అనుభవంతో చెప్పడం మాట ఎప్పుడు అబద్ధం కాదు. నేను చాలా స్ట్రగుల్ చేసిన పార్ట్నర్షిప్ లో పెట్టి, ఎవరికైనా సరే రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంకా వేరే ఏదైనా సరే పార్ట్నర్షిప్ అనేది అసలు ఇవాళ రేపు ఇల్లుండ 3 రోజులు బాగుంటుంది, తర్వాత బాగోదు, 100% బాగోదు. అన్ని ఫేస్ చేసాను. ఏదో బాగానే ఉంది కదా, ఏదో ఫ్రెండ్షిప్ లో పెట్టేసాం కదా, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటే కొంతవరకే. డబ్బు అనేది ఎలాంటి రిలేషన్షిప్ అయినా బ్రేక్ చేస్తుంది. బిజినెస్ డెవలప్ అయినా రిస్కే, బిజినెస్ డెవలప్ కాకపోయినా ఇంకో రకంగా రిస్కే. ఒక రకంగా రిస్క్ అయితే పక్కా వస్తుంది. నా అనుభవంతో నేను చెప్పాను. తర్వాత నేను చెప్పింది నమ్మకపోతే వాళ్ళు కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా అనుకుంటే తర్వాత వాళ్ళు కూడా ఇంకో 10 మంది చెప్తారు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్స్ లో వీడియోస్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది మీకు మీ బిజినెస్ కి యూజ్ అవుతుందంటారా? అంటే మీరు ఏదైతే వీడియోస్ చేస్తారు కదా అది మీకు జనరల్ గా ఇప్పుడు బిజినెస్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ సైడ్ చూస్తున్నాయి. మీరు చెప్పాలంటే రెస్టారెంట్ పెట్టాం కదా, మీ అడ్వర్టైజ్మెంట్ ఈ స్టైల్ ఉంటుంది కానీ మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఇప్పుడు తరం చేసినట్టే చేస్తారు, చాలా ఫ్రెష్గా ఉంది. మీకు ఇది ఎంతలా యూజ్ అయిందంటే మీరు ఏం చెప్తారు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ? ఎవరన్నా మన ఆటలోకి వచ్చి 2 ఫోన్ చేసి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి 2 చెప్తారు, 4 చెప్తారు, 10 మంది చెప్తారు అది ఇప్పుడు బాగుందని. అదే నేను మార్కెటింగ్ ద్వారా అనుకోండి కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. అదే నేను కాన్సెప్ట్ అయింది. పొరిగింటి చేపల పులుసు జనరల్ గా ఎవరైనా బిజినెస్ పెడితే మా ఇంటి వంటకం మాది ఈ టైప్ లో పెడతారు, కానీ మీరు పేరే పొరిగింటి చేపల పులుసు అని పెట్టారు. అంటే జనరల్ పొరిగింటి అంటే పక్కిందనే కదా బ్రో అర్థం. సార్ అంటే ఆ నేమ్ ఎందుకు తీసుకురు బ్రో, దాని అర్థం? రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా వెళ్దామని చెప్పి పొరిగింటి చేపల పులుసు పెట్టాను. అంటే ఏదైనా ఒకసారి మా బ్రాండ్ చదివినా విన్నా కొంచెం ఫన్నీగా కొంచెం క్రియేటివ్గా అనిపిస్తుంది చూసేటోళ్ళకి. అంత తొందరగా అయితే మర్చిపోరు. నార్మల్ పేరు అనుకోండి చూడగానే మర్చిపోతారు. పొరిగింటి చేపల పులుసు అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా
మార్కెట్ లోకి వచ్చారని చెప్పి మీకు గుర్తుంటారు. అట్లా మీరంతా మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోనే వెళ్తారు. ఇప్పుడు మీ దాని మీద మీమ్స్ చేస్తుంటారు కదా, అది అది నిజంగా యూజ్ అవుతుందంటారా బ్రో? మీకు మీ దాని మీద వచ్చే మీమ్స్ కానీ మీకు ఇప్పుడు ఛానల్స్ లా చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో, దానివల్ల ఏమైనా బిజినెస్ జనరేట్ అయిందా? ఏ మీమ్స్? ఇప్పుడు మీ చేపల పులుసు గురించి కొన్ని మీమ్స్ ఉన్నాయి, అక్కడ పోస్టర్ కూడా ఉన్నాయి, అలాంటి అది జస్ట్ ఊరికే అది ఎట్లా అంటే ఇప్పుడు మన హోటల్కి వచ్చేటోళ్ళు చూసి నవ్వుకోవడానికి అంతే. నా క్రియేటివిటీ సరదాగా గోడల పైన అతికించాను అంతే, ఏదో సరదాగా నా సాటిస్ఫికేషన్ కోసం పెట్టానంతే. బ్రో ఇప్పుడు మీరు బిజినెస్ లా పార్ట్నర్షిప్ ఉండడం వల్ల దెబ్బ పడుతుంది ఈ టైప్ లో మాకు అది ఏమైనా షేర్ చేస్తారా? అంటే ఇప్పుడు జనరల్ గా యూత్ అంతా కూడా ఫుడ్ బిజినెస్ అనేది హైదరాబాద్ లో నాకు తెలిసినంత నేను కూడా ఫుడ్ బ్లాగ్ ఛానల్ ఉంది, నాకు కూడా ఫుడ్ బ్లాగ్ ఛానల్ ఉంది. హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక బ్లాగర్ అయినా ఎవరైనా ఏం చేయలేస్తారంటే ఒక జనాన్ని ఆ రెస్టారెంట్ దాకా పంపలేస్తారు, అక్కడ ఉన్న టేస్ట్ ని చేసి మళ్ళీ రప్పించడం అది రెస్టారెంట్ పని. కానీ చాలా వరకు అవి ఫెయిల్ అవుతున్నాయి, మార్కెటింగ్ చేసినా ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి. నాకు ఇది ఒకటి మెయిన్ క్వశ్చన్, ఆ ఫెయిల్ కావడం మెయిన్ రీజన్ వాళ్ళ టేస్ట్ ఒకటైనా లేదా రెస్టారెంట్ రిసీవింగ్ కూడా మైనస్ ఉంటామా? దీని అసలు మార్కెటింగ్ అనేది ఒక రెస్టారెంట్ కి ఉపయోగపడుతుంది జనం, కానీ అది ఎందుకు స్టాండ్ అలౌన్ కావట్లేదు అంటారు? హైదరాబాద్ లో 3 నెలలకి చాలా రెస్టారెంట్ క్లోజ్ కావడం చూస్తున్నాయి. ఫస్ట్ రెస్టారెంట్ కావాల్సింది మన ఫుడ్ టేస్ట్ అండి. ఫుడ్ అనేది టేస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా హోటల్ డెవలప్ అవుతుంది. మన దగ్గర టేస్ట్ లేకుండా ఎన్ని ప్రమోషన్ చేసినా ఎంత మార్కెటింగ్ చేసినా మనం ఎంత గింజుకున్న కస్టమర్లే పిచ్చోలు కాదు. వాళ్ళు ఏదో ప్రమోషన్ చూసి ఏదో ఒకసారి మనం ప్రమోషన్ ద్వారా కస్టమర్ ఒకసారి రప్పించగలుగుతాం, రెండోసారి మన టేస్టే మనం రప్పిస్తుంది, మన ప్రమోషన్ కాదు. అందుకని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయితే మనం పెట్టే ఫుడ్ టేస్టీగా క్వాలిటీగా ఉందా లేదా నీకు కావాలి. దానికి సరిపడా మాస్లు మనం తెచ్చుకుని చేసుకోవాలి. టేస్ట్ లేదా మనం ఎంత తెచ్చుకున్నా బిజినెస్ కావాలి. అందుకని నేను అంత కాన్ఫిడెంట్ గా నచ్చితే నచ్చకపోతే వెళ్ళిపోవడానికి ఎందుకంటే నేను ఎవరినో థర్డ్ పర్సన్ అనుకోని నేను బిజినెస్ స్టార్ట్ చేయలేము. మా వైఫ్ చేస్తుంది కాబట్టి మాకు ఇప్పుడు మేనేజ్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను. మేనేజ్మెంట్ రిసీవింగ్ అన్నీ అంతా మనమే. అందుకని నాకు నమ్మకం. అలాగే మేము నెగ్గుకు వస్తున్నాం. ఇంకా పోటీ ప్రపంచంలో మేము కూడా బిజినెస్ చేస్తామంటే మా టేస్ట్ మా మేనేజ్మెంట్. హైదరాబాద్ లో వచ్చేసి ఇప్పుడు విజయవాడ కాకినాడ ఇలాంటి వాటి కాడ చూడండి సీ ఫుడ్ అనేది చాలా ఫ్రెష్ దొరుకుతుంది. కానీ హైదరాబాద్ వచ్చేసరికి మేము చాలా రెస్టారెంట్లలో తింటాం కదా, కొన్నిట్లలో మాకు ఏమనిపిస్తుంది అంటే అరే ఈ ఫుడ్ ఇంత ఫ్రెష్ లేదనిపిస్తుంది, అవి ఫ్రీజ్ అయిన టేస్ట్ అనిపిస్తుంది. అంటే హైదరాబాద్ రెస్టారెంట్ ఫ్రీజ్ అయితేనే నడుస్తుందా అనేది ఒక చిన్న డౌట్. ఇక్కడికి రావాలండి లే ఇక్కడ కూడా ఫ్రెష్ నడుస్తుందా? గీజా కోసం మనకు అసలు అవగాహన లేదు, ఐడియానే లేదు. మనకి ఎవ్రీడే ఫ్రెష్ గా వస్తుంది ఆంధ్ర నుంచి. అందుకని నేను అన్నింటికి ఒకటే ఆన్సర్ చెప్తాను. ఏదైనా సరే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, ఎలాగానే ఒక జత బట్టలు డైరెక్ట్ తీసుకుంటే సంచిలో పెట్టుకుని మనం వచ్చేసాం. దాన్ని దాని కలర్ నచ్చితే తీసుకుంటాం. కలర్ నచ్చిన తర్వాత అది మన ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా ట్రయల్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నాకే మనం కొనుక్కుంటాం. అంటే ఒక జత బట్ట కొనడానికి దానికి 50 విధాలుగా మనం చెక్ చేసుకుని కొనుక్కుంటాం. నా దగ్గర కూడా అంతే. నా దగ్గర టేస్ట్ చూసి అది నీకు నచ్చితేనే నువ్వు డబ్బులు కట్టి తిను లేదా నిలుపు. అట్లా అన్నిటికీ ఒకటే ఆన్సర్. అది నేను క్వాలిటీ పెడతానని చెప్తే ఇప్పుడు నేను 100 చెప్తాను, నా మాటలు నమ్మాల్సిన అవసరమే లేదు. నేను ఇప్పుడు ఏ హోటల్లో ఆర్డర్ సరే బాగుందనే చెప్తాడు. నేను ఫ్రెష్ గా ఈ రోజు చేపలు పట్టి తెచ్చారు అంటారు, కానీ అది వాస్తవం కాదు. నాకులాగా డేర్గా నువ్వు తిను నచ్చితేనే టోకెన్ తీసుకో లేదా వెళ్ళిపో అని చెప్పే అంత దమ్ము ఎవరికి ఉండదు. ఎందుకంటే నేను మార్కెటింగ్ నేను ఈ సమాజంలో నేను బిజినెస్ చేస్తానంటే నేను అన్ని దాటి వచ్చేసాను. అది ఏ మీటర్లు లెక్క చేస్తే క్వాలిటీగా ఉన్నది, ఎట్లా ఉంటే క్వాలిటీ అన్ని మనకు తెలుసు. ఏ రోజుకి ఆ రోజే నాకు ఫ్రెష్గా వస్తుంది. ఇప్పుడు మీరు నచ్చితేనే బిల్లు కట్టాలి, లేదంటే అటు ఇచ్చి అటు వెళ్ళిపోంటారు కదా. ఇప్పుడు మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసి ఎన్ని నెలలు అవుతుందో? 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ఎవరైనా నేర్చుకోవడం చూసినప్పుడు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదా? అంటే దాదాపు ఈ మీ బిజినెస్ పర్సెంట్ 100% వచ్చిన బిల్లు కట్టాలి. 100% మందికి వేరే దగ్గర నుండి టేస్ట్ ఇచ్చా, ఒక్కళ్ళన్నా చెప్తారా కూడా ఎవ్వరు చెప్పలేదు ఇంతవరకు టేస్ట్ అసలు. ఇప్పుడు నేను ఆ ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ లో బ్యాడ్ కామెంట్ లో పెట్టేటోళ్ళు ఏంటంటే వాళ్ళు నా హోటల్కి రాలేదు. వాళ్ళంతా పరిచయాలు, మనం మార్చలేము. ఇప్పుడు మనం తిన్నాక అప్పుడు నువ్వు డిసైడ్ చేయాలి బాగుంది బాగాలేదని చెప్పి. మనం ఆ రోజే చెప్పాలి, నువ్వు తిన్నప్పుడు బాగాలేదని చెప్పి నువ్వు వెళ్ళిపోతే నేను కాన్సెప్ట్ కట్టేది తినిపించిన కట్టినా. అవును, మీ కాన్సెప్ట్ నచ్చితేనే బిల్లు కట్టాలి లేదు.
సరే బ్రో, నేను మీ కాంబో టేస్ట్ నేను తీసుకుంటా చాలు. ఇప్పుడు నేను నచ్చితేనే బిల్లు కడతా, నచ్చకుండా బిల్లు కట్టకుండా వెళ్ళి మీకు ఓకేనా? సరేనా? ఛాలెంజ్ తీసుకుంటాం. సో ప్రెసెంట్ అయితే మనం ఛాలెంజ్ చేసినాం, బ్రో అయితే పట్టుకొచ్చినాం. ఏమేం కర్రీస్ బ్రో ఇది? చేపల పులుసు, అదే బెండకాయ మామిడికాయ చేపల పులుసు, గ్రేవీ ఫిష్ ఫ్రై, గోంగూర పోటీ. ఈ గ్రేవీ ఫిష్ ఫ్రై అంటే మనం ఆయిల్ చేప నుంచి తర్వాత గ్రేవీలా మారుస్తుందా? ముందు ఆయిల్ లో ఫ్రై చేసేసి మేము మా హోటల్లో స్పెషల్ మసాలా పౌడర్ తో గ్రేవీ పెట్టి ఆ గ్రేవీలో కలిపి పెడతాం. ఇది మా హోటల్లో టాప్ కర్రీ. ఇది జనరల్ గా ఈ బెండకాయ మామిడికాయ అనేది ఈస్ట్ గోదావరి ఆంధ్ర స్టైల్, అప్పుడు గోదావరి స్టైల్ అంటారా లేదా మొత్తం ఆంధ్ర స్టైల్? ఆంధ్ర స్టైల్. ఆంధ్రలో ప్రతి ప్రాంతంలోనూ ఇట్లానే వండుకుంటారు. అంటే మా తెలంగాణలో అయితే మేము ఉంటది కదా ఇట్లా మామిడికాయ కానీ బెండకాయ కానీ అందులో స్పెషల్. అంటే మా ఊరనే కాదు, అన్ని ఊర్లో ఇట్లా ఉంటారు. ఫ్లేవర్ కోసం బాగుంటది, మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్రేవీ ఫ్రై వైట్ రైస్ అయితే బాగుంటుంది. ఫిష్ గ్రేవీ. సరే ఫస్ట్ అదే సీ ఫుడ్ ఏదైనా సరే వైట్ రైస్ బెస్ట్. చాలా మంది తెలియక పొలం రైస్ తింటారు, కానీ సీ ఫుడ్ ఎనీ ఐటమ్ చేప ఏంటి, రొయ్యలు, పీతలు ఏదైనా సరే ఓన్లీ వైట్ రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొత్త బిజినెస్ పెడతారు కదా, సో వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే కొత్త బిజినెస్ పెట్టాలి, ఎందుకంటే ఫుడ్ బిజినెస్ అంటే మన ఎవరు అర్థమైన నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ కుటుంబంలో ఆ ఫుడ్ అదే వండడంలో ఎవరైనా వచ్చుంటే మీ కుటుంబం సపోర్ట్ తో పెట్టండి. పూర్తి చెఫ్ల మీద డిపెండ్ అదే 5,000 మాత్రం డిపెండ్ అవ్వద్దు. మీ ఇంట్లో కూడా కొంచెం ఆ టేస్టీగా వండడం వస్తేనే పెట్టండి. మళ్ళీ ఏదో పైన వండేస్తుంటే కాకుండా ఇదే మెయిన్ టిప్స్. ఎందుకంటే ఏముండదు, బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఈ ప్రమోషన్ లో ఇవన్నీ అంటారా కొంచెం ఫాస్ట్ గా ముందుకెళ్తాం, లేదన్నా కొంచెం స్లోగానే ముందుకెళ్తారు. కాబట్టి ఫుడ్ అనేది బాగుండాలి అంతే. ఇప్పుడు జనరల్ గా హైదరాబాద్ ఉంటుంది చూడండి, రోజుకు ఒక 100 రెస్టారెంట్లు పుడతాయి, అట్లా వస్తుంటే ఇట్లా పోతుంటాయి వచ్చాయి. ఫుడ్ బిజినెస్ అనేది చాలా లాస్ అంటారు, అంటే సక్సెస్ కాకుండా మాత్రం భారీ లాస్ వస్తాయని కూడా వింటాం. అది నిజమేనా? ఫుడ్ బిజినెస్ కొంతమంది ఫుడ్ లో బాగా వచ్చిన బ్రాంచెస్ వస్తాయి, ఫ్రాంచైజ్ వస్తాయి. కొంతమంది అసలు ఫుడ్ బిజినెస్ దండగా మార్జిన్స్ కూడా ఉండవు అంటారు. అది చాలా నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒకటే చెప్తాను. నేను నేర్చుకున్నది అయితే చాలా మంది 100 రెస్టారెంట్లు వచ్చి వెళ్ళిపోయే రెస్టారెంట్ లో 90% రెస్టారెంట్ లో పార్ట్నర్షిప్ లో పెట్టి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. 90% నేను రాసిస్తాను. ఓకే, ఈ పార్ట్నర్షిప్ నేను నాకు తెలుసు, నేను చూశాను, నేను అనుభవించాను, అన్నీ తెలుసుకున్నాను. మీరు అన్నట్టు చాలా బాగుంది. సిగ్నేచర్ గ్రేవీ కూడా ఇంతవరకు చేపలు అనేది పులుసు నాకు బాగా అలవాటు. మనం నేను కూడా మాకు డైలీ 200 నుంచి 300 ముక్కలు అప్పుడు అయిపోతాయి. 200 నుంచి 300 చాలా అసలు ఒక మనిషి ఓన్లీ ఫ్రై కోసం ఒక మనిషి 200 నుంచి 300 ముక్కలు అయిపోతుంటే 200 నుంచి 300 మంది తింటారు ఇదే ప్రతిరోజు. స్విగ్గీ జొమాటో అని ఎన్ని కౌంట్ చేసుకుంటే చాలా. సండే అయితే అసలు ఎన్ని తిన్నారో కూడా లెక్క కూడా లేదు. మీకు ప్లేస్ సరిపోతుంది అప్పుడు ఇంతమంది వస్తుంది కదా, వెయిటింగ్ ఉంటుంది. అదే చూసుకోం, ఏదన్నా మనకు అదృష్టం కలిసి వస్తే అటు ఇటు కాదైతే చూడాలి. ఇక్కడ మీరు ఓన్లీ నాన్ వెజ్ వెజ్ కూడా ఇస్తారు? వెజ్ కూడా పెడతామండి. ప్రెసెంట్ అయితే పన్నీర్ బిర్యానీ, గుత్తొంకాయ బిర్యానీ రెండు ఉంటాయి. ఇప్పుడు వెజ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ మీ వైఫై వంటలు చేస్తుంటారు కదా? మొత్తం మా వైఫై చేస్తుంది. కింద కుర్రలు ఉంటారు ఒక 5-6 మంది. అదే కిచెన్ టీమ్ అదంతా. మళ్ళా సర్వీస్ టీమ్ వేరే ఉంటారు 5-6 మంది. తనకి వచ్చేసరికి ప్రిపరేషన్ రెడీగా పెడతారు. రెసిపీ అనేది తన చేతిలో ఉంటుంది. సో మటన్ నేను బోడీ ట్రై చేస్తాను, ఎట్లుందో చూద్దాం. నాకు ఈ ఫ్రైలో బాగా నచ్చిందంటే మీరు కారం ఉంటుంది చూడండి, మరీ ఎక్కువైతే మరీ తక్కువ కరెక్ట్గా సరిపోయి నాకు ఆ ఫ్రై పీస్ తిన్న టేస్ట్ వస్తుంది. అది కూడా బాగుంది. మళ్ళీ కారం మీకు వైట్ రైస్ లో టేస్ట్ అనేది తెలుస్తుంది. బాగుంది. నిజంగా బాగుంది. ఇదేదో వీడియో కోసం చెప్పినట్టు కాదు కానీ బోటి అంటే చాలా మంది బోటి బయట తినరు, ఎందుకంటే స్మెల్ వస్తుంది. క్లీన్ చేయడం రాదు ఎవరికి. మనం ఇందులో పిహెచ్డీ చేసాం బోటీలో. గత 4-5 years లో మనం మార్కెట్ లో ఉన్నాం. ఆ బోటి ఆ పొంత లేయర్ అనేది చాలా మంది తీరు, అంటే దాన్ని ఎలా తీరో రాదు. మనం దాన్ని ఆ లేయర్ తీసే మనం ఉంటాం. దాన్ని వేలిట్లో ముచ్చిలాగా తీసి మొత్తం ఆ లేయర్ తీసి నీట్ గా 10 సార్లు 15 సార్లు కడిగి
అప్పుడు మేము వండుతాం. అందుకనే స్మెల్ అనేది 100% రాదు. ఫిష్ కూడా చాలా మంది ఆ ఫిష్ కూడా స్మెల్ స్మెల్ బాగా వస్తుంది అంటారు కదా. బయట రెస్టారెంట్ ఎవరైనా సరే, ఏ రెస్టారెంట్ పెట్టినా సరే సీ ఫుడ్ మీద రిస్క్ ఎక్కువ తీసుకోరు. ఇప్పుడు చికెన్ అనేది ఒక ముక్క ఉడకపోయినా ఏదో తినేసి పైపై వెళ్ళిపోతాయి. చేపల కూర వచ్చేసరి కదా కాదు, కొంచెం నీచు స్మెల్ వచ్చినా మనం నోట్లోకి వెళ్దాం, అసలు మనం తినలేం. అందులో ఎన్ని రెస్టారెంట్లు పుట్టుకొచ్చినా ఈ చికెన్ మటన్ వీటి మీదే పెడతారు తప్ప చేపల పులుసు మీద ఎవరు పెట్టలేదు. బాగా అనుభవం కాబట్టి సీ ఫుడ్ ఎంచుకున్నాం. ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ వల్ల ఎంత లాభం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, ఆ 100ల మళ్ళీ తిరిగి మనకి ఎంత లాభం వస్తుంది అంటారు? స్టార్టింగ్ లో అయితే లాభాలు ఏమి రావులేండి. స్టార్టింగ్ లో అయితే మనం పెట్టింది చాలా వరకు ఉంటుంది. అవును, ఎందుకంటే ఇక్కడ రెంటల్ అనేవి చాలా ఓవర్లోడ్ ఉన్నాయి. 7 నెలల వరకు కొంచెం రొటేషన్ నడుస్తుంది, తర్వాత నుంచి మిగులుతుంది కొంచెం. ఎందుకంటే మరీ ఎక్కువ మిగిలిన 50% అట్లా, ఏదో ఒక 30% వరకు మిగులుతుంది. 30% మార్జిన్ అయితే ఉంటుంది. ఈ సీ ఫుడ్ లో ఎక్కువ మార్జిన్ ఉంటుందా లేదంటే మనకి ఫిష్? ఎందుకంటే మనం ఎక్కువగా సీ ఫుడ్ అనేది చాలా తక్కువ చూస్తాం. ఎక్కువ కూడా చికెన్ బిర్యానీస్, మటన్ బిర్యానీస్ ఉంటాయి కానీ సీ ఫుడ్ అనేది ఉంటే ఫ్రాన్స్ ఉంటాయి. మళ్ళీ చేపలు కూడా ఫ్రాన్స్ పెడతారు కానీ మళ్ళీ చేపలు కూడా తగ్గిస్తారు. వీటిలో మార్జిన్ ఎక్కువ ఉండదు. ఓకే, ఫ్రాన్స్ కిలో వచ్చి 600 రూపీస్ నుంచి మటన్ రేటే. నాకు అన్నిటికంటే ఫ్రాన్స్ ఎక్కువ తింటారు నా దగ్గర. నాకు చాలా వరకు ఫ్రాన్స్ లోనే డబ్బులు వెళ్ళిపోతాయి. అలానే పీతలు ఏమి తక్కువ కాదు. కేజీ పీతలు 300, 290 రూపాయల నుంచి 300 రూపాయలు ఉంటుంది. అట్లా ఏది 100-200 కేజీ రాదు. సీ ఫుడ్ లో కూడా రేట్లు ఉన్నాయి. ఎవరు మీరు కాంబోలు పెడతారు కదా బ్రో, ఏమేమి కాంబోస్ ఉంటాయి మీకు? అలా మా దగ్గర 2 నుంచి 5 వరకు కాంబోస్ ఉంటాయి. 2 కాంబో, 3 కాంబో, 4 కాంబో, 5 కాంబో. అలా కర్రీస్ పెరిగిపోతే రేట్లు పెడతాయి. ఏ కాంబోకైనా సరే మా దగ్గర ఎన్ని కర్రీస్ అయితే ఉన్నాయో అన్ని కర్రీస్ లో నచ్చిన కర్రీలు వేసుకుంటారు. ఏ కాంబో తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంబో తీసుకున్నారంటే ఆ 2 కర్రీస్ మా సర్వీస్ బాయ్స్ దగ్గరికి అలా 2 కర్రీస్ వాళ్ళే చెప్తారు. సార్ మీకు ఏం కర్రీస్ కావాలని చెప్తే మీకు కళ్ళకి వేసి అయితే 2 డేస్ తినడమే. కస్టమర్ చాయిస్. నచ్చిన 2 కర్రీలు తింటే 230 రూపాయలు, నచ్చిన 3 కర్రీలు చేసి తింటే 300 రూపాయలు, నచ్చిన 4 కర్రీలు తింటే 390 రూపాయలు, మీకు నచ్చిన 5 కర్రీలు తింటే 470 రూపాయలు. ఏదైనా కస్టమర్ నచ్చిందే తినొచ్చు. కర్రీ కస్టమర్ ఇష్టం, జస్ట్ కాంబో ప్రైస్ అంతే. ప్రైజెస్ అట్లా ఉంటాయి. ఇప్పుడు రైస్ అనేది అన్లిమిటెడ్ అవ్వ, మళ్ళీ రైస్, పొలం, రాగిముద్ద, చిక్కుముద్ద మొత్తం అన్లిమిటెడ్. మొత్తం అన్లిమిటెడ్. నా దగ్గర ఏంటంటే కస్టమర్ ఒకసారి మా ఊళ్ళు పెట్టిన రైస్ తో తిరిగి ఎక్స్పైరీ ఎవరు ఉండరు. ఖచ్చితంగా 2 సార్లు, ఒకటైతే పక్క 1 నుంచి 2 సార్లు ఖచ్చితంగా వేసుకుంటారు. బాగోకపోతే ఎవరు వేసుకోరు కదా. ఈ చేపల పులుసు ఏది బాగుంటుంది అంటారు? వైట్ రైస్. వైట్ రైస్ అంటారు వాళ్ళు చాలా ఇస్తారు. ఇప్పుడు పొరింటి చేపల పులుసుకి ఏమన్నా ఫ్రాంచైజ్ ఫ్యూచర్ లో ప్లాన్ ఉన్నాయా బ్రో? చెప్పారు కదా, మనం బ్రాంచెస్, పార్ట్నర్షిప్లు ఏమి మనకు సెట్ అవ్వదు. ఒకవేళ మన దగ్గర ఏమైనా ఇంకోటి పెట్టాలని ఆలోచన ఉంటే నేనే పెడతాను తప్ప ఫ్రాంచైజ్ కూడా ఇవ్వను. ఎందుకంటే నేను ఒక మాదిరి ఉంటాను. ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకోలా చేస్తే మళ్ళీ నా బ్రాండ్ పాడైపోతుంది. అందుకని నేను ఇప్పట్లో ఆలోచన అయితే పెట్టుకోవాలి. ఆలోచన కూడా రాదు. ఏదున్నా నాతోనే పోవాలేదు, నేనే పెట్టుకుంటాను. ప్రస్తుతం మీద మన ఈ గవర్నమెంట్ స్ట్రీట్ కదా, ఇది గవర్నమెంట్కి వెళ్ళే రూట్ అంటారా ఏమంటారు? కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. ఉత్సాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్డు, గవర్నమెంట్ పక్కన, మన కుకట్పల్లి ఐడియల్ లేక్ పక్కన, రెయిన్బో పక్కన, అన్నిటి సెంటర్ లో. ఒక దానినే కాదు, అన్నిటి సెంటర్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎట్లా. నువ్వు బెండకాయ ఇంతవరకు ఇప్పుడు చేపల కూర తింది, ఫస్ట్ టైం తింటా. ఇప్పుడు ఈ చేపల పులుసులో మీరు మ్యాంగో వేస్తారు కదా, మళ్ళీ చింతపండు కూడా ఉంటుంది కదా. పులుపు అనేది ఎలా బ్రో? ఇట్లా ఒక సర్టెన్ లిమిట్ కరెక్ట్ మ్యాచ్ అయినట్టు ఉంచారు. ఇప్పుడు జనాలు మనం చింతపండు వేస్తున్నా చాలా పులుపు అనిపిస్తుంది చాలా ఏరియాలో, కానీ మీ దాంట్లో పర్ఫెక్ట్గా వచ్చింది. మ్యాంగో ఉంది ప్లస్ చింతపండు, అయినా కూడా టేస్ట్ అనేది పర్ఫెక్ట్ కాదు. అనుభవం డైలీ చేసేటోళ్ళకి మనం చెప్పట్లేదు కదా, వాళ్ళకి ఎంత వేయాలి, ఎంత క్వాలిటీ, ఎన్ని కేజీల చేపలు ఎంత వేయాలి అనేది వాళ్ళకి డైలీ అనుకోవాలి. ఏదైనా డైలీ చేసేది ఏ వర్క్ అయినా సరే అనుభవంతో చేసేస్తారు కదా. అట్లా ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఇప్పుడు యూపీ కానివ్వండి ఎవరైనా, వాళ్ళకి మీరు ఇచ్చే పర్ఫెక్ట్ సజెషన్ ఏంటి? మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు అనుకున్నారు కాబట్టి మీరే స్టార్ట్ చేయండి. పక్కన తోటలాగా ఇంకొకరు కలుపుకోవద్దు. మీరు అనుకున్న ఆలోచన మీకు వచ్చింది కాబట్టి మీరే స్టార్ట్ చేయండి. అట్లా నా ఫ్రెండ్
మా బాబాయ్, మా చిన్నాన్న, మా అన్నయ్య ఇవన్నీ వస్తారు. ఏదన్నా ఒకరికైనా పోతుంది. పార్ట్నర్షిప్ అంటే నేను 99 కదా, 100% ప్రాబ్లమ్స్ వస్తాయని నేను చెప్తాను. ఏదన్నా రిస్క్ అయినా ఇంకోటైనా ఇంకేదైనా సరే ఒక్కరు చేసుకోవడం బెస్ట్ అనే చెప్తాను. పార్ట్నర్షిప్ వద్దు. హైదరాబాద్ లో దాదాపు రెంటల్ అనేది చాలా ఓవర్ కదా, ఫుడ్ బిజినెస్ కైనా చాలా ఓవర్ పడుతుంది. నిజంగా ఫుడ్ బిజినెస్ సర్వే కాలేసే ఆ రెంటల్ ని దాటించి. ఇప్పుడు మమ్మల్ని కూడా ఫుడ్ రివ్యూ ఇచ్చేటప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు ఫుడ్ ఓవర్ కాస్ట్ ఉంటుంది. మేము అక్కడ ఏం చేయాలి, మీరు ఇచ్చే ప్రీమియర్ క్వాలిటీ చెక్ చేస్తాం. ఇప్పుడు హోటల్ ఏ ఏరియాలో ఉంది దాన్ని బట్టే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రైసెస్ అని దాన్ని బట్టే పెడతారు. కానీ ఫుడ్ బిజినెస్ అన్ని చోట్ల సర్వే కాయగలుగుతాయని చిన్న డౌట్. ఇప్పుడు ఇదే ఫుడ్ ఎలిమినగర్లో తిన్నప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది. అదే ఫుడ్ మనకు నారకరం కూడా గచ్చిపోలు తిన్నప్పుడు ఒక సర్టెన్ ప్రైస్ ఉంటుంది. ఈ ప్రైసింగ్ అనేది మీ బిజినెస్ ని డల్ చేస్తుంది. మీకు చేసే చాయిసెస్ చాలా ఉంటాయి కదా. బిజినెస్ అంటే వాళ్ళు పెట్టే ప్రాంతం బట్టి వాళ్ళు కట్టే రెంట్లు బట్టి ప్రైజెస్ డిసైడ్ చేసి పెడతారు. ఏ ఫుడ్ బిజినెస్ వాడైనా సరే అంతే కదా, ఎక్కడైనా అంతే కదా. రెంటే బాగా అది నెగిటివ్ పడదా అంటారా? ఎందుకంటే వాళ్ళు మరి వాళ్ళు ఎంచుకున్న ప్రాంతం బట్టి ఆ తగ్గ కస్టమర్స్ వస్తారు కదా. మిడిల్ క్లాస్ వెళ్ళాలంటే ఇప్పుడు పంచాలు ఇస్తూ తిరగాలంటే తిన్నాం కదా, దాని తగ్గ రేట్లు దానికి ఉంటాయి, దేని తగ్గ రేట్లు దానికి ఉంటాయి. ఇప్పుడు పొరగండి చేపల పులుసుని మనం ఇలా ఒక తోపుడు బండి కాంచి నెక్స్ట్ స్టెప్ కి వచ్చినా చూసినాం. ఫ్యూచర్ లో పొరగండి చేపల పులుసు ఇట్లా సెలబ్రిటీస్ లెవెల్లో ఒక గ్లాసెస్ వల్ల ఒక తోపు అంబియన్స్ తో పెద్దగా ఉంటుంది చూడండి, ఆ లెవెల్ కి మేము వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని అనుకుంటారు కదా. ఇప్పుడు నేనైతే ఎవరైనా అదే అనుకుంటారు. ప్రతి మనిషి ఎదగాలి. నేనైనా కదా ఎవరైనా సరే మనం ఇలా ఉండుకోవడానికి మనం పుట్టలేదు. ఎవరైనా సరే ప్రతి మనిషికి గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలబ్రిటీలు అనేది ఆల్రెడీ నా దగ్గరికి వస్తున్నారు చాలా మంది. మనకి చాలా మంది వస్తారు, ఏదైతే గుర్తులేదు కానీ చాలా మంది పార్సల్ పట్టుకెళ్తారు, వస్తారు. కాకపోతే మీరు అన్నట్టు ప్రీమియం లుక్ లో కొంచెం మంచి ఎప్పుడు పెడతారన్నారు. ఏదైనా టైం కావాలి. ఇప్పుడు బ్రో బ్రో యాక్చువల్ గా ఫుడ్ బిజినెస్ లా మనం ఎంత సిన్సియర్ ఉంటామో మన స్టాఫ్ కూడా అంతే సిన్సియర్ వర్క్ చేయాలి. చాలా వరకు బిజినెస్ ఓనర్ కి స్టాఫ్ కి పడదు. నా దగ్గర నా దరిద్రమే నా స్టాఫ్. అంటే అందరం చెప్పను, ఒకరిద్దరి వల్ల ఇప్పుడు ఇది ఎంత మంచిగా ఉడిపెట్టినా కొంతమంది కస్టమర్లు డిసప్పాయింట్ అయ్యి బాధపడి వెళ్ళిపోతుంటారు. నేను జీవితం కోసం పనిచేస్తాను, వాళ్ళేమో జీతం కోసం పనిచేస్తారు. వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది. వాళ్ళు నాకులా చేయమంటే చేయలేదు కదా. నాకనే కాదు, ఏ రెస్టారెంట్ వెళ్తే కొంచెం స్టాఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నాకైతే నాకు గట్టిగా ఉంది స్టాఫ్ ప్రాబ్లమ్స్. ఫుడ్ అయితే చాలా వరకు నేను మంచిదే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఫుడ్ విషయంలో ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ స్టాఫ్ బిహేవియర్ వల్ల డిసప్పాయింట్ అయ్యి వెళ్ళలేదు. అన్నీ ఇప్పుడు నేను బ్రోకర్ నేను చెప్పుకోను. నా దగ్గర కొంచెం స్టాఫ్ అనేది ఒకరిద్దరు అప్పటికే నేను చాలా మార్చుతా ట్రై చేస్తున్నాను. వాళ్ళు మారకపోతే వాళ్ళు తీసేయడం కూడా పెట్టుకోవడం ఇట్లా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ లో స్టాఫ్ తో మాత్రం తప్పదు. ఎందుకంటే పర్ డే కి ఎంత మంది ఉంటారు మీకు ఇంటేక్? అంటే లోపలికి వచ్చేటోళ్ళు ఎంత ఉంటారు? 500 to 1000 3000 మెంబర్స్ ఎన్ని అవర్స్ దాదాపు కస్టమర్లు ఎంత అవుతుంది ఫుడ్ అని? కస్టమర్లు 300 నుంచి 400 మంది వస్తుంటాయి పర్ డే. వీకెండ్స్ లో అసలు మేము లెక్కెట్టుకోము. అసలు వాళ్ళు ఎంతమంది అయినా వస్తారు. కంటిన్యూస్ నడవాల్సిందే. నిన్న ఆదివారం 11 గంటల నుంచే స్టార్ట్ అయిపోయింది. లంచ్ టైం కాకముందే నిన్న స్టార్ట్ అయిపోయింది. నేనైతే పొద్దున్న రాత్రి వరకు కంటిన్యూ కొడుతూనే ఉన్నారు. అందరూ రాస్తారు. ఫుడ్ బిజినెస్ లలో మేము చాలా వరకు చూస్తాం. మేము ఏమంటాం అంటే ఫస్ట్ చాలా మందికి చెప్పేది కూడా ఒక సజెషన్ ఉంటుంది నా సైడ్ నుంచి. మీరు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టినా అంటే మీరు అంబియన్స్ కి 10-20 లక్షలు పెడతారు. దానికంటే మీ అంబియన్స్ లో హెవీ ఉండకుండా మీరు టేస్ట్ మెయింటైన్ చేసి మార్కెటింగ్ మీద పెట్టండి అంటారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకరు ఉన్నామని జనాలు గుర్తించాలి. సో ఈ ఫుడ్ బిజినెస్ కి మార్కెటింగ్ అనేది ఎంత హెల్ప్ ఉంటుంది? నా తెలిసినంత వరకు మార్కెటింగ్ చాలా అవసరం హైదరాబాద్ ఏ బిజినెస్ అయినా. మీ పరంగా మీరు ఆల్రెడీ ఫుడ్ లో ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది మార్కెటింగ్ అనేది ఫుడ్ బిజినెస్? ఫుడ్ నాకు ఒక 2-3 కామెంట్లు చదివాను. వాళ్ళ దగ్గర అంబియన్స్ బాగోదు,
వరస్ట్ గా ఉంటుంది అని 2-3 కామెంట్స్ చదివాను గత 3-4 months లో. వాడు నా దగ్గరికి అంబులెన్స్ తినడానికి వచ్చాడా, ఫుడ్ తినడానికి వచ్చాడా, నేను అదే కామెంట్ పెట్టినా. మరి బాబు నీకు లక్షల్లో ఖర్చు పెట్టి అంబులెన్స్ పెట్టడం నాకు స్తోమత లేదు. నా దగ్గర ఉన్నంతలో మరీ అంత వరస్ట్ గా పెట్టుకోలేదు. నా దగ్గర ఉన్నంతలో నా స్థాయి తగ్గ అంబులెన్స్ పెట్టుకున్నాను. నా మెయిన్ థీమ్ ఏంటంటే కస్టమర్ ఫుడ్ మంచిది పెట్టాలి. నేను జనాల దగ్గర దాని మీద నేను ఫోకస్ చేస్తా. కస్టమర్ ఫుడ్ బాగుందంటే అంబులెన్స్ ఫుడ్ అది చెట్టు కింద ఉందా, పుట్ట కింద ఉందా అనే సంబంధం లేదు. కస్టమర్ కి ఫుడ్ బాగుందంటే ఎక్కడికైనా వస్తారు. కస్టమర్ ఇస్ గాడ్. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఉన్న ఇంకో మైనస్ ఏంటంటే పర్ డేకి హండ్రెడ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పొరుగింటి చేపలు చూస్తుంది, పక్కన ఇంకోటి రేపు పడవచ్చు. ఇది అనేది మీకు చాలా కాంపిటీషన్. ఇప్పుడు మీకు అలాంటి కాంపిటీషన్ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కదా, దాన్ని ఎలా ఓవర్టేక్ చేయడం? ఎంత కాంపిటీషన్ వచ్చినా సరే నేను తక్కువ నిలబడతాను. ఇది మా రెసిపీ మీద మాకు నమ్మకం ఉంది. పక్కోళ్ళది బాగుంటుంది నాకు సంబంధం లేదు. నేను పక్క సూపర్ అయితే చూడను. నేను ఫుల్ ఎఫర్ట్ నా బిజినెస్ మీద నేను పెట్టుకుంటాను. ఇక్కడ మన ఫుడ్ బాగాలేనప్పుడు మనం అదన్నీ ఆలోచన వస్తాయి. నా ఫుడ్ 100% బాగుంటుంది. నాకు ఎంతమంది కాంపిటీషన్ వచ్చినా సరే నా ప్రయాణం నాదే. మా కోడి కోసం నేను పట్టించుకోను. నేనేం బిలీవ్ చేస్తాను అంటే 70% టేస్ట్ బాగుండాలి, 30% మార్కెటింగ్ ఉండాలి. ఎందుకంటే మెయిన్ ప్రియారిటీ టేస్టే. నేను ఎంత మార్కెట్ చేసుకుంటే ఎన్ని లక్షల వ్యూస్ రాని, కోట్ల వ్యూస్ రాని, వన్స్ ఇటు జనాలు వచ్చి బాగాలేదు అని పేరు వస్తే ఒకసారి రాలేదు సార్ కదా, ఇంకోసారి రాలేదు. సో మార్కెటింగ్ అనేది మీకు ఎంతలో ఉపయోగపడుతుంది అంటే మీరు 100% కి మీ బిజినెస్ కి మార్కెటింగ్ అనేది ఎంతలో ఉపయోగపడుతుంది అంటే మీరే ఫేస్ ఆఫ్ ద మార్కెటింగ్. నా బిజినెస్ కి అయితే మార్కెటింగ్ చాలా చాలా యూజ్ అయింది. చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ వచ్చి తీసుకున్నారు. నేనైతే మార్కెటింగ్ విషయంలో ఒప్పుకుంటాను. నా దగ్గర టేస్ట్ ఉందని చెప్పి ఎవరు పెట్టిన 5-6 నెలల్లో రావాలంటే ఎవరు రాలేదు. మార్కెటింగ్ మంచిగా ప్రస్తుతం అదే ఒక్కొక్కరితో వస్తాయి. చెప్పండి. మిగతా కోసం అయితే నాకు తెలియదు. నా ఆర్డర్ వరకు అయితే మార్కెటింగ్ చాలా యూజ్ అయింది. చాలా మంది బ్లాగర్స్ చాలా మంది కస్టమర్స్ వస్తారు. నేను రిపీట్ కస్టమర్స్ వస్తారు. మార్కెటింగ్ ఉంటే బిజినెస్ తిరగలేదు. మీదే ఎగ్జాంపుల్ సరే. ఇక ఫైనల్ గా రేపు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే మీరు వాళ్ళకి చెప్పేది ఏందో చెప్పండి. అదే ఇందాక చెప్పాను కదా, ఈ ఇంట్లో మీ మదర్ గాని, మీ సిస్టర్ గాని, మీ బ్రదర్ గాని, ఏదైనా మీ కుటుంబంలోనే అలాగే మీ బాబాయిలు ఇలా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. అట్లా అయితేనే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఏదో మాస్టర్తో చేస్తారంటే ఒకటే చెప్తాను. మాస్టర్ పెట్టుకుని చేస్తారంటే మీకు అనుభవం ఉండాలి. ఏ మాస్టర్ హ్యాండిల్ చేయలేదని. మీకు అనుభవం లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా కుటుంబ సపోర్ట్ చేయాలి. అంటే నేను అంత మేధావులేం కాదు. నా ఎక్స్పీరియన్స్ తో నాకు తెలిసిన నా చిన్న ప్రపంచంలో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అంతే. నేను చెప్పింది ఏమైనా వినమని నేను చెప్పను. సరే, థ్యాంక్ యూ బ్రో. మేము అడగంగానే మాకోసం టైం స్పెండ్ చేసి నిజంగా ఫుడ్ అయితే నేను బిల్లు కట్టారు బాగుంది. మీరు టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు నచ్చింది. మెయిన్ మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ అది మీకు తెలుసు. సెకండరీ మీరు అంబియన్స్ అంటే కంటే కూడా టేస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదండి, అది నచ్చింది. చూద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ చాలా పెద్ద వైరల్ అయ్యే కాన్సెప్ట్. ఎందుకంటే నచ్చితేనే బిల్లు కట్టండి అని మీరు ఒకటి అంటారు. ఈవెన్ టోకెన్ నచ్చిన తర్వాత టోకెన్ తీసుకుని అంటారు. సో ఇది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. మేము దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనాల నుంచి. ఇప్పటిదాకా మేము కూడా ఎక్కడ నెగిటివిటీ చూడలేము. ఈ బిజినెస్ కి చాలా బిజినెస్ ఒక సర్టెన్ టైం తర్వాత నెగిటివిటీ వస్తుంది. మీ దాంట్లో ఇప్పటిదాకా చూడలేదు. చూద్దాం. మేము కూడా ఎవరైనా ఒకరు వచ్చి మేము వచ్చినా మీరు తిన్నాం, ఫుడ్ బాగాలే, బిల్లు కట్టలేదని ఒక రోజు ఎవరైనా అంటారో చూడాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బిజినెస్ లో మైనస్లు ఉంటేనే మనం కూడా ఎదుగుతాం కదా. అంటే 100కి 100 మంది కస్టమర్ని సాటిస్ఫాక్షన్ ఎవరు చేయలేదండి. అవును. ఒకవేళ అలాంటి ఒక ఎదురు వచ్చినా మనం ఏం చేయలేం. ఎవరైనా సరే మంచిగా వండుదామని మంచిగా ప్రిపరేషన్ చేద్దామని చెప్పి ఏమంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడు మన చేతిలో వేళ్ళే సమానంగా ఉండవు. అలాగే మన దగ్గర వచ్చిన కస్టమర్స్ అందరినీ తృప్తి పరచగలడం అనేది అది మన అత్యాసలు. ఒకరిద్దరు తగులుతారు.
మనం కానీ ఒక మీకు 100 మందిలో ఒక ఇద్దరులే మనం బ్యాట్ అది బాగాలేదని చెప్పారని చెప్పి ఒక ఇద్దరు కోసం ఆలోచిస్తామా, మిగతా 98 మంది 98 చూస్తాం. రివ్యూస్ ఇచ్చారని చెప్పి వాళ్ళ కోసం సంతోషపడతాం. ఇదైనా మనం తీసుకోవడం ఉంటుంది. కానీ నాకు మీకు ఇప్పటికి నేను షాప్ లో ఉన్న విషయం అంటే 8 నెలల బిజినెస్ లో ఒక్కరు కూడా బిల్లు కట్టకుండా వెనకలు పోలేదు కదండి. మీరు ఇంకొక 10 సంవత్సరాలు కూడా మీ బిజినెస్ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇక్కడ ఎంత క్వాలిటీ ఫుడ్ ఉంటే అంత టేస్ట్ ఉంటే అంత నిలబడతాం. మీరు ఎలాగైతే 8 నెలలు వచ్చినా ఇంకా ఫ్యూచర్ కూడా కప్స్ కూడా ఆర్గానిక్ కప్స్ వాడతారండి. కప్పులు, ప్లేట్ ఇవన్నీ స్టీల్ ప్లేట్ లలో ప్లాస్టిక్ ప్లేట్ లో పెట్టేస్తే తినేస్తారు. కానీ నేను ఇంత ప్లేట్ ఇస్తరాకలే కదా కామన్ ఇస్తరాకలేదు. నాకు చాలా కాస్టింగ్ పడుతుంది ఇది. ఓకే, ఇందులో తింటే ఒక ఫీల్ ఉంటుంది. ఓకే, ఒక ఫంక్షన్ లో ఒక పెళ్లి భోజనంలో తింటే ఎట్లా ఉంటుంది ఆ ఫీల్ ఉంటుంది. కప్స్ జనరల్ నేను ప్రసాదాలు చూసాను. ఫస్ట్ టైం హోటల్ ఫుడ్ చూస్తున్నా. నాకు తెలిసి మరి మిగతా కోసం తెలియదు. నేను ఎట్లానే పెడతాను. నాకు జనాలు హెల్త్ కూడా ఆలోచిస్తున్నారు. సరైనది కానీ ప్రెసెంటేషన్ బాగుంటుందే తినే ప్రతి ముద్ద ఆస్వాదిస్తారు కస్టమర్. అట్లా ప్రెసెంటేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో, అడగగానే మాకు సపోర్ట్ చేసినందుకు.